హలో గైస్, వెల్కమ్ టు అనదర్ రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి మిరాయి మూవీ రివ్యూ అనమాట. మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే సూపర్ నాచ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. కామెడీ సీన్స్ కూడా పర్లేదు, కామెడీ సీన్స్ బాగానే పడ్డాయి. గెటప్ సీన్ కామెడీ సీన్స్ అయితే నాకు బాగా పడ్డాయి అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా వెళ్తుంది స్టోరీ, అలా 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 వెళ్తుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు నుంచి మనకి సినిమా అనేది స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ 10-15 మినిట్స్ 20 మినిట్స్ ముందు, ఇంటర్వెల్ 20 మినిట్స్ ముందు మనకు మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. గ్రోత్ అనేది ఇంకా అలా పైకి వెళ్తూ ఉంటుంది మూవీ. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది. జటాయువు సంపత్తు ఏదో జటాయు గ్రద్దలా ఉంటుంది, దాంతో ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ కొరియోగ్రఫీ మాత్రం ఒరిజినల్ చెప్తున్నా. సినిమా విజువల్స్ అయితే సూపర్ భయ్యాలి. సినిమా విజువల్స్ అయితే CGI కానీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు చూడండి, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా విజువల్స్ కానీ జటాయువు ప్రతి ఫ్రేము నాకు జటాయులో బాగా కనిపించింది. ఇంటర్వెల్ ముందు ఫైట్ వస్తుంది జటాయుతో, నాకైతే ఆ ఫైట్ బాగా నచ్చింది. విజువల్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేనైతే బయటకు వచ్చా కూడా మ్యూజిక్ మర్చిపోలేదు, అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవరో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను చూడలేదు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే తేజ సజ్జ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రేయ యాక్టింగ్ బాగుంది. జగపతి బాబు, మంచు మనోజ్, రితికా నాయక్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్ని విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, రాముడి సీన్. మీకు చెప్పాల్సిన ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు రాముడే అని. ఆ సీన్ కూడా నాకు బాగా అనిపించింది. AI వాడారు, కొంచెం తెలిసిపోతుంది. అది తెలియకుండా కొంచెం జాగ్రత్త పడితే బాగుంది. పర్లేదు, అది కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ మిరాయిని చూపించిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. మంచు మనోజ్ యాక్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఉన్నది కొంచెం ఎలా ఎప్పుడైనా అలాగే చూపిస్తారులేండి, చాలా బాగా నచ్చింది. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ అయిపోతే, అదే పేర్లు వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్ సీన్లో నెక్స్ట్ ఫిలింకి ఇంకో విలన్ ఎవరో మీకు చూపిస్తారు, చూడండి. విలన్ ఎవరో నా పేరు చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఫిలింకి విలన్ ఎవరో పేరులోనే ఉంది, ఆ విలన్ ఎవరో చూడండి, కనిపెట్టండి. తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మూవీకి విలన్ అయితే ఆయనే, మీకు చెప్పవసరం లేదు. ఆయన తిరగదీసేస్తాడు. పేరు చెప్పి చూస్తే మీకు అర్థమైపోద్ది, చూడండి. నెక్స్ట్ మూవీ పేరు కూడా మిరాయి జైత్రి. నెక్స్ట్ మూవీ పేరు అది మిరాయి జైత్రి అంట నెక్స్ట్ మూవీ పేరు. చూసేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మీకైతే డెమోన్స్ లేరు, మరి మూవీ రివ్యూ కూడా పెట్టాను, పైన కార్డ్స్లో ఉంటుంది లేదా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసాను. నెక్స్ట్ అయితే కిష్కింధ పూరి రివ్యూ కూడా ఉంటుంది, వెళ్ళి చూసేయండి మన ఛానల్లో. మీకు ఇంకా మూవీ రివ్యూస్ కావాలన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే మన ముందు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. మీకు మంచి కంటెంట్ ఉంటుంది, మంచి మీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్ పేజ్తో. మన యూట్యూబ్ ఛానల్లో అయితే గేమింగ్ ఉంటుంది, ఇంకా మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు బాయ్.